భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఇంకా సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మరణాంతరం పద్మ విభూషణ్ లభించింది. నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, గాయని ఉషా ఉత్తప్, పారిశ్రామికవేత్త సీతారాం జిందాల్ కు పద్మ విభూషణ్ రాష్ట్రపతి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేతలంతా కలిసి చోరుబాటుదారులైన ముస్లింలకే సంపదనంతా దోచిపెడుతున్నారని ఆయన చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు బంగుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని 17 ఫిర్యాదులు అందాయి. సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఈ విషయం వెల్లడించారు. ప్రధాని మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించి లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన గతంలో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. హవేరీ నుంచి పోటీ చేయడానికి తన కుమారుడు కేఈ కంటేష్ కు బీజేపీ టికెట్ దక్కపోవడంతో కారణం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బివై విజయేంద్ర, ఆయన తండ్రి బిఎస్ యోడియూరప్ప అని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలుపకుండా పెండింగ్ లో ఉంచడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ ను కోరింది. రాజ్ భవన్ కు నోటీసులు జారీ చేసింది. ఇదే తరహాలో గవర్నర్లు బిల్లులు పెండింగ్ పెట్టడంపై తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. న్యాయస్థానం ఆగ్రహించిన తర్వాతే తమిళనాడు గవర్నర్ కొన్ని బిల్లులకు క్లియర్ చేశారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ కు జరిమానా విధించింది. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని అసాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధుమేహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేజ్రీవాల్ ను కరతీర్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ బలంగా కోరుకుంటుందని ఆయన భార్య సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా రాంచీల్లో విపక్షాలు తలపెట్టిన ఉల్గులాన్ న్యాయ్ మహార్యాలీలో సునీత మాట్లాడారు. ఈ భారీ బహిరంగ సభలో కూటమిలో 28 పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసులో దాదాపు 2000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్ లో వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిల్ విచారణలో అమికస్ క్యూరీగా విజయ్ వ్యవహరిస్తున్నారు. లోక్సభ తొలి 2వ విడతల ఎన్నికల్లో పోటీ చేస్తున్న 501 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దేశమంతా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. అధిక విలువలు లేదా అనుమానాస్పద లావాదేవీలను నివేదించాలని బ్యాంకు ఏతర చెల్లింపులు సిస్టమ్ ఆపరేటింగ్లందరికీ సూచించింది. ఓటర్లను ప్రభావితం చేయడానికి లేదా ఎన్నికలలో పాల్గొనే అభ్యర్థులకు నిధులు చేర్చడానికి వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. రాష్ట్ర రాజకీయాలకు కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో కలకత్తా హైకోర్టు మీద సంచలన తీర్పునిచ్చింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలతో తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి వాపరకు చేయాలని వెల్లడించింది. భారత్ కు చెందిన ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ ఎవరెస్ట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఈ కంపెనీ ఉత్పత్తులను సింగపూర్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీపై హాంకాంగ్ కూడా బ్యాన్ విధించింది. ఎవరెస్ట్ తో పాటు భారత్ కు చెందిన మరో కంపెనీ ఎండిహెచ్ మసాలా ఉత్పత్తులను కూడా నిషేధం విధిస్తున్నట్లు హాంకాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ వెల్లడించింది. తమ దేశ పౌరులెవరూ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ దిశానిర్దేశాలకు జారీ చేసింది.